ఓం గం 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 గణనాథ విఘ్న వినాశక గణనాథ విద్యాదాయక గణనాథ సిద్ధిప్రదాయక గణనాథ విద్యా సిద్ధి బుద్ధిప్రదాయక విజయ గణేశ వినాయక ఓం గం 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 ఓం గం గణపతయే నమః. ఓం గం శ్రీం లక్ష్మీ గణపతయే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. The universe is situated at the center of the Guru. The Guru is the center of the universe. The Guru and the universe are not different at all. Knowing this truth, worship your Guru thus. విశ్వమందు విపుడు వెలుగొందుచున్నాడు విశ్వమందు విపుడు వెలుగొందుచున్నాడు విపునియందు వెలుగు విశ్వమిపుడు విపుడు వెలుగకున్నా విశ్వంబు వెలుగదు విపుడు వెలుగకున్నా విశ్వంబు వెలుగదు. విశ్వ విపుల మైత్రి శాశ్వతంబు విశ్వ విపుల మైత్రి శాశ్వతంబు. The Lord shines throughout the universe. The light in the Lord is the universe. If the Lord does not shine, the world does not shine. The friendship between the Lord and the universe is eternal. కలడు చర్చిలోను కలడు మసీదులో కలడు గుడిని చూడకన్నులున్న కణకణమునందు కణకణమునందు కలడురా పరమాత్మ కణకణమునందు కలడురా పరమాత్మ. విశ్వయోగి మాట వినిన ఫలము విశ్వయోగి మాట వినిన ఫలము. The Lord is present in the church. He is present in the masjid. And if you have the eyes to see, He is present in the temple. Indeed, if you have the eyes to see, He is present in every cell and atom of the universe. In fact, there is no place where the Lord is not. If you hear this word of Viswam, Visuguru, Viswamji and understand this truth, then you will understand and get the benefit of this wisdom. Namaste Yogi Rajendra Dattreya Dayanidhi Smrutinte Degimam Raksha Bhaktinte Deginetra
ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోర్పదం మంత్రమూలం గురోర్వాక్యం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోకృప గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. ప్రేమోత్తులరా, embodiments of love. పరమ పవిత్రమైన పర్వదినం దత్త జయంతి. The very sacred holy day, Datta Jayanthi. అట్లాంటాలో In Atlanta, ఈ విధంగా ఈరోజు రేపు దత్త జయంతి సెలబ్రేషన్ జరుపుకోవడం అనేది దివ్య సంకల్పంతో జరిగింది. in this manner, to do Datta Jayanthi tomorrow in Atlanta, it is the divine will that it should happen thus. ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు. Swamiji is very pleased today, very happy today. జాగ్రత్తగా వినండి. Please listen carefully, వెరీ కేర్ఫుల్. very carefully. ఓపెనింగ్ ద డీపెస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ హార్ట్. Opening the deepest part of your hearts, please pay full attention. అక్కడ డీపెస్ట్ పార్ట్ ఆఫ్ ది హార్ట్ లో కవాటాలు ఉంటాయి, అవి తెచ్చుకుని వినండి. There will be obstacles there in the deepest part of the heart. Open those openings, pores. అవి కనుక మూసుకుపోతే ఉండే స్టంటులు పెట్టడానికి కూడా వీళ్ళు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సింది. If those valves were closed and even stents will not help, you should have open heart surgery. జాగ్రత్తగా వినండి. ఒక ప్రశ్న Listen carefully. ఒక జర్నలిస్ట్ న్యూయార్క్ లో నన్ను అడిగాడు, ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల కిందట. Not now, but many years ago, a journalist asked a question to Swami in New York. జాగ్రత్తగా వినండి. Please listen very, very carefully. మీ అందరికి కూడా ఉంది ఈ క్వశ్చన్, ఆయన అడిగిన క్వశ్చన్ మీ మనసులో కూడా ఉంది. The question that he asked is there in your minds as well. ఏమడిగాడు ఆయన? What did he ask? స్వామి, మీరు యూనివర్సల్ ఇంటిగ్రేషన్ అండ్ పీస్, యూనివర్సల్ ఇంటిగ్రేషన్ అండ్ పీస్ అంటే సమైక్యత, యూనిటీ అండ్ పీస్ అని చెప్పి చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులంతా ప్రపంచంలో గమనిస్తుంటే ఈజ్ ఇట్ పాసిబుల్ అన్నది మా యొక్క క్వశ్చన్. ఏం చెప్తారు సమాధానం అని అడిగారు. Said Swami, you often refer to universal integration and peace, but considering the situation in the world today, the circumstances in the world today, is it possible? Why do you say this, and is it possible? They are asking Swami. న్యూయార్క్లో ఐటీవీ అని ఉంది, అశోక్ వ్యాస్ అని. This is the Ashok Vyas from ITV who raised this question. నేను కొద్ది 2 రోజులు ఇక్కడికి న్యూయార్క్లో మెన్హాటన్లో యుఎన్ఓకి వస్తున్నాను. వరల్డ్ యూత్ అసెంబ్లీని వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్ని నేను అడ్రస్ చేయబోతున్నాను, నువ్వు కూడా రాను. Swami said in two days I'm going to UNO to address the World Youth Assembly. You also attend that function. వచ్చాడు ఆయన. He also came. అక్కడ జరిగినటువంటి అంతా కూడా చూశాడు. He saw all that took place over there. నాతో వచ్చిన వాళ్ళు భయపడుతున్నారు. Those who came with Swami were frightened, afraid. ఎందుకు చెబుతున్నానో ఇది తర్వాత మీకు అర్థమవుతుంది. Why I'm saying this you'll understand later. నాతో వచ్చిన ఏంటి భయపడుతున్నారంటే వీళ్ళంతా డిఫరెంట్ కంట్రీస్ సంబంధించిన వాళ్ళు, డిఫరెంట్ కల్చర్స్, అందులో యూత్, ఆడవాళ్ళు మగవాళ్ళు కానీ యూత్, వాళ్ళ రకరకాల భాషలు, వాళ్ళు స్వామిని చెప్పేదాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా సాటిస్ఫై చేస్తారని వాళ్ళు పైకి లేకపోయినా లోపల తలకాయలు పట్టుకుని కూర్చున్నారు. Those who accompanied Swami are afraid that those who are attending that conference were from different parts of the world, different cultures, and they were all youth. How will they receive Swamiji's message and how will they react? They were concerned about that. Though they didn't say it externally, they were in their heads, they were holding their hearts and minds together. వాళ్ళతో మాట్లాడుతూ చెప్పాను. Talking to them, I said, అన్ని కూడా వివరంగా చెప్పుకుంటూ వచ్చి ప్రపంచానికి శాంతిని మీ ద్వారా తీసుకొస్తానని చెప్పాను. Telling them everything in detail, I said, through you I will bring the world peace. Through each of you I will bring the world peace. No war, we want only peace అని వాళ్ళ చేత అనిపించి, ఏదైతే ఉన్నదో ఇప్పుడు చదివినది ఇందాక కూడా అవన్నీ వాళ్ళ చేత అనిపించి, అరగంట అయిన తర్వాత 2 గంటలు నన్ను వదిలిపెట్టకుండా మళ్ళీ ఉండాలంటే వచ్చినటువంటి ఆయన ఆన్సర్ నాకు వచ్చేసింది. మీరు మమ్మల్ని నమ్ముకోలేదు, ఇదిగో వీళ్ళని చిన్నపిల్లల్ని నమ్ముకున్నారు, వాళ్ళ వల్ల భవిష్యత్తును బాగు చేయాలని కోరుకుని ఆయన చెప్పారు. అదే ఆన్సర్. Swami said that there is no war but only peace. And though he spoke for half an hour, they detained him for a further 2 hours, asking him so many questions.
Then the ITV gentleman understood that, Swami, you didn't believe us, you have believed this youth, and through the youth you are bringing the transformation that you mentioned, and he was very pleased to hear that answer. ఎందుకు చెప్పానంటే ఇది ఈ రోజున ఎవరి చేత నేను వీళ్ళలో మార్పు తీసుకొచ్చి ఎవరైతే మీరు క్వశ్చన్గా ఉన్నారో, ఎవరైతే మీరు ప్రాబ్లం అనుకుంటున్నారో, ఫ్యామిలీ కానీ సొసైటీ కానీ చిల్డ్రన్ యూత్ అని మీరు అనుకుంటున్నారే, వాళ్ళే నా యొక్క ఆయుధం. వాళ్ళ చేతనే ఫ్యామిలీలో శాంతి తీసుకొస్తాం, దేశంలో శాంతి తీసుకొస్తాం, ప్రపంచంలో కూడా శాంతి తీసుకొచ్చి మిరకిల్స్ చేసేట్టు చూపిస్తాం. భవిష్యత్తులో తప్పకుండా మార్పు వస్తుంది. ఇది యోగుల యొక్క హిమాలయ పర్వత అంతర్గృహాల్లో తేజో రూపంతో ఇప్పటికీ ఉన్నటువంటి పరమ యోగుల యొక్క సమైక్యమైనటువంటి ఆలోచన, ప్లాన్, ప్రణాళిక అది జరిగి తీరుతుంది. ప్రపంచం శాంతియుతం అవుతుంది. Assuring us that this world peace will descend on us, and this is also the sankalpa of the yogis in the Himalayas. This is the integrated vision of the things, that the youth will be the weapon. Swami says that the youth are his weapon to bring about this transformation. The youth at whom you consider as a problem, and you think that they are a menace to society, with such youth, he will make the family strong, the society strong, and finally the world strong, and he will bring peace in the world. In fact, the youth are the weapon of in Swamiji's army. Youth కాదు, children కూడా, including the children. మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని చక్కగా కనుక మౌల్డ్ తీసుకొచ్చినట్లయితే, ఆర్ వి కేరింగ్ ఫర్ దెమ్, ఆర్ వి కీపింగ్ అవర్ సెల్ఫ్ ఐడియల్స్ టు దెమ్ అన్నది ఆలోచించుకోండి మీరు. We should reflect on this ourselves. Are we molding them right? Are we caring for them? Are we giving them the right leadership or examples? Are we the right role models for them? We must reflect on this and think about it ourselves. చక్కగా ఎంత చక్కగా చిన్నపిల్లల దగ్గర నుంచి, చిన్నపిల్లల స్థాయి నుంచి స్టూడెంట్స్ వరకు, యూనివర్సిటీలో స్టూడెంట్స్ వరకు, ప్రొఫెసర్ల దగ్గర నుంచి మేయర్ గారు చెప్పించినటువంటివి కూడా ఉన్నాయి, గవర్నర్ చెప్పినటువంటిది కానీ, లేక ఇతర పాలిటీషియన్స్ కానీ, లేక జర్నలిస్ట్ కానీ, ఇంకా 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 ఎన్ని రకాలైతే ఉన్నారో అందరూ కూడా ఈనాడు కోరుకుంటున్నది ఏంటంటే శాంతి, శాంతి, శాంతి. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది నిజమైన యథార్థమైన సత్యము, సనాతన ధర్మము యొక్క లక్ష్యం, ధ్యేయం, భారత మాత యొక్క హృదయ స్పందనం ప్రేమ శాంతి, ప్రేమ శాంతి. Right from children to students to professors of the university, the mayors, the politicians, and all different sections of society, everybody is yearning only for peace, peace, peace. And in fact, this is the gift, this is the motivation of Sanatana Dharma, that it wants to give peace and love to the world. And this is the ancient prayer of India. ఈ రోజున దత్త జయంతి సందర్భంగా ఎందుకు చెబుతున్నానంటే, ఏ లక్ష్యంతో, ఏ ధ్యేయంతో 21 సంవత్సరాలు తీవ్రంగా సాధన చేసి ఒక దివ్య సంకల్పంతో ముందుకు సాగిస్తూ గురువు యొక్క ఆదేశ ప్రకారంగా ముందుకు వస్తున్న దాంట్లో విజయం సాధించాలని చెప్పడానికి మీకు చెబుతున్నది. మీ పిల్లల ద్వారా భవిష్యత్తులో కూడా తప్పకుండా మీ ఇంట్లో ప్రశాంతి, మీ గ్రామంలో, మీ దేశంలో, మీ యొక్క ప్రపంచంలో, విశ్వంలో కూడా శాంతిని తప్పకుండా తీసుకొస్తాం. ఇది యథార్థంగా తెలియజేస్తుంది. For over 20 years, Swami has been striving for this peace. He is bringing this peace in your families, in your villages, in your countries. It will be brought about in the world peace, and this is Swami's effort for over 2 decades now. ఎలా? How? శాంతి బాగుంది, Peace is good. వాళ్ళు చెప్పారు. The children said, శాంతి ఎక్కడి నుంచి రావాలని చెబుతున్నాం అంటే, పర్సన్ నుంచి ముందు ఒక వ్యక్తిని మానవత్వం విలువలు ఉండేట్టుగా చక్కగా తయారు చేయాలి. ఒక వ్యక్తిని పరిపూర్ణమైన మానవత్వం ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు ఎట్లాగైతే పరిపూర్ణ మానవత్వంతో విరసిల్లాడో, అలాగా వ్యక్తిని తయారు చేయడానికి ఆ సరైన విద్యా విధానం ఉండాలి, సరైనటువంటి పోషణ, శిక్షణ ఇంట్లో ఉండాలి. మొట్టమొదటి పాఠశాల ఇల్లు, మొట్టమొదటి గురువు ఎవరంటే తల్లి. అక్కడి నుంచి రావాలి. పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దాలంటే ఒక వ్యక్తిని సంస్కారవంతుడుగా, వ్యక్తిని శీలవంతుడుగా, వ్యక్తిని చైతన్యవంతుడుగా, వ్యక్తిని జ్ఞానవంతుడుగా, వ్యక్తిని ప్రశాంతమైన మనసు వ్యక్తిగా తయారు చేస్తే ఆ వ్యక్తి సమాజానికి పనికొస్తాడు, తన కుటుంబానికి పనికొస్తాడు. అలాగా మనం తయారు చేయకపోవడం వల్ల అసంతృప్తి కలిగిన మనస్సు కలిగిన వ్యక్తుల యొక్క చేష్టల వల్ల ప్రపంచం ఈనాడు అశాంతిమయమైంది, కానీ లేకపోతే కానీ కాదు. అవునో కాదు, ఇంటికెళ్ళిన తర్వాత మీరే ఆలోచించుకోండి.
So the children have to be nourished. They should be raised with all human values, just like Lord Rama was the very embodiment of all human virtues. So this training starts in the house. The house is the first school, and the mother is the first teacher. And once these values are inculcated in the child, then the child becomes a strong citizen of society, intellectually strong, character is strong, conduct is strong. In all ways, he is a pillar of the family and of society. And from that strengthens this transformation. పిల్లల్లో లోపం లేదు. There is no fault or lack in children. చిన్నపిల్లలు కానీ యువతలో కానీ మనం గురించి బాధపడుతుంటాం వాళ్ళ గురించి. We unnecessarily worry about them, about the children and the youth. కర్రీ వద్దు. No need of worry or hurry. చక్కగా కర్రీ పడుకోండి. Eat very nicely and sleep. కర్రీ మళ్ళీ ఎక్కువ తినకూడదు. ఎక్కువ తింటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. Don't eat too much, otherwise you have to visit the doctor. ఈ కాసేపు నేను చెప్పేదేనండి ఈరోజు. Listen carefully for a short time. శాంతి మనస్సు నుంచి రావాలి. మనిషిని శాంతివంతుడిగా చేయాలి. మనస్సు దాని ముందు మనం చక్కగా ట్రైన్ చేయాలి. Peace should come from the mind. So the mind should be trained very well first. మన ఒక తోట ఒక సిటీలో In a city, ఒక డాక్టర్, ఆమె కూడా డాక్టరే, ఆయన డాక్టరే. both the husband and wife are doctors. స్వామి మా పిల్లలు నేను చెప్తే వింటలేదు, కంప్యూటర్కి అతుక్కుపోయినారు, మీరు చెప్పండి, మీరంటే చాలా ఇష్టం, మీరు చెప్తే వింటారు. Swami, our children don't listen to us, they are stuck to the computer, but they will listen to you nicely. ఏమో ఫేస్బుక్ చూస్తున్నారా అని అడిగాను. Swami, are you looking at Facebook? అవును స్వామి, నిజం, ఫేస్బుక్ చూసుకొని మీ ఫేస్బుక్ వారానికి ఒక్కసారన్నా వాళ్ళు చూపించకపోతే ఏం చేస్తారు, వాళ్ళు ఫేస్బుక్ చూసుకుంటారు. Swami told the parents, if you don't show your face even once a week to the children, then they will look only at the Facebook. చెప్పి అసలు వాళ్ళ సంగతి కాదు, నీ మనస్సే నీ మాట వింటలేదు. ప్రపంచంలో పరిస్థితులు అట్లాగే ఉంది. చెప్పు, నేను చెప్పింది. The condition in the world is also such. ఇది ఉన్నటువంటి అవసరమైనప్పుడు కనెక్షన్ పోతుంది అన్నమాట. When you need it most, the connection is lost. అప్పుడు పాట పాడింది ఇదేనండి. మనసా వినువి ఒక మాట, ఒక మాట, ఒక మంచి మాట. మనసా వినవే ఒక మాట, పరిపరి విధముల, పరిపరి విధముల, పరిపరి విధముల, పరిపరి విధముల పరిభ్రమించి ప్రక్కదారుల పరుగిడకే, పరిపరి విధముల పరిభ్రమించి ప్రక్కదారుల పరుగిడకే. పరుగుడి పరుగిడి తడబడి తడబడి, పరుగిడి పరుగిడి తడబడి తడబడి, తత్తరపాటున తప్పు చేయకే. మనస వినవే ఒక మాట, ఒక మాట, ఒక మంచి మాట. కోరి కోరి కోర్కెలు పెంచి, కోరి కోరి కోర్కెలు పెంచి, మోహపాశమున ముడిపడకే. కోరి కోరి కోర్కెలు పెంచి, మోహపాశమున ముడిపడకే. ముడులను తెంచి ప్రేమను పెంచి, ముడులను తెంచి ప్రేమను పెంచి, ధర్మ మార్గమున అడుగిడవే. మనస వినవే ఒక మాట, ఒక మాట, ఒక మంచి మాట. మన మనసే మన పిల్లలు ఏమంటారు చెప్పు, కరెక్ట్గా చెప్పు. Swami's beautiful song. Mind, listen to a word. బ్యూటిఫుల్ కాదు, బ్యూటిఫుల్ థాట్. Swami's beautiful song is, the essence is this. Oh mind, listen to this word, this beautiful, this good word. You have been running in many different directions, hither and thither, and you are roaming in the bylanes and alleys. Running here and there, you have been faltering. Don't fall into error, oh mind. Desiring more and more, you are getting entangled in desires and further desires.
Give up these desires and walk along the paths of love and dharma. Oh mind, listen to this word, this beautiful word. మీ మనసుని ట్రైన్ చేయడానికి ప్రయత్నం చేశారా? దానికి సాధన స్వామి శివానంద చెప్పిన, స్వామి రామ చెప్పిన, స్వామి రామ అక్కడి నుంచి హిమాలయ పర్వతాల్లో మహాయోగులందరినీ కూడా, ఋషులందరినీ కూడా నేను రీసెర్చ్ చేసినట్టుగా వాళ్ళని రీసెర్చ్ చేయాలి, తెలుసుకోవాలి, సత్యాన్ని, శక్తివంతం కావాలని చేస్తే కాదు నువ్వు అమెరికా వెళ్ళి అన్నాడు గురువు గారు. చెప్పు. Just like Swami Sivananda advocated and Swami Rama also advocated, sadhana is to train the mind. In fact, Swami Rama wanted to spend his time only in the Himalayas, but his guru sent him to America. ఆయన అడిగాడు, స్వామి అమెరికా నన్ను నిలబెట్టున్నారు, నీ జాగ్రత్తగా అండర్లైన్ చేసుకొని హృదయంలో రాసిపెట్టుకొని, నేను అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మన సిద్ధాంతంకి మన మతానికి మార్చమంటారా అని అడిగాడు. Swami Rama asked his guru, Swami, you are asking me to go to America. And Swami is asking us to underline this and store it in our hearts. He's asking, do you want me to go there and convert them into our line of thinking, our principles? Religion. Our religion. అదే ఇప్పుడు పెద్ద ప్రాబ్లం. That is the biggest problem now. నవ్వి పిచ్చివాడ, కరెక్ట్లీ పిచ్చివాడ. Guru laughed and said, oh mad person, mad cat. మనిషిని విశ్వ మనుషుడిగా, మానవుని విశ్వమానవుడిగా చేయడం భారతీయ సనాతనం యొక్క లక్ష్యము చేయము, ఋషుల యొక్క లక్ష్యము చేయము. కానీ మతములు మాత్రం కాదు, మతిని సరిచేసి, మతిని శక్తివంతం చేసి, మామూలు మానవుణ్ణి విశ్వమానవుడిగా చేసి, ఒక కుటుంబం నాది అనుకునే వాడిని విశ్వమంతా నా కుటుంబమే, వసుదైక కుటుంబకం అనేటువంటి స్థాయికి తీసుకెళ్ళటం సనాతనం యొక్క లక్ష్యము. అది చేయిపో అన్నాడు. అది భారతీయ సనాతనం అంటే. The song that the goal and objective of Sanatana Dharma and the ancient rishis is that to convert the average human being into the universal human being and to make the individual family into the universal family. So that is the objective, that is a noble objective. With that objective you go to America, not with the objective of trying to convert them to our religion. జాగ్రత్తగా వినండి. నేను చెప్పానంటే ఒక జర్నలిస్ట్ ఇక్కడ నన్ను అడిగితే ఇదే ఆన్సర్ చెప్పాను నేను. భారతదేశం నుంచి ఇక్కడికి వస్తున్నారు మహాత్ములంటే ఋషులు, యోగులు. ఎందుకు వస్తున్నారు? మనిషిని తీర్చిదిద్దడానికి, మనిషిని విశ్వమానవునిగా చేయడానికి, కానీ ఇతరత్రమైనటువంటి పద్ధతిలో కాదు. ఋషి యొక్క హృదయాన్ని ప్రతి ఒక్క మేధావికి మనం అందించాలి. ఈ దత్త జయంతి రోజున దత్తులంటే ఎవరో చక్కగా చిన్నపిల్లలు చెప్పారు. ఏ సృష్టికి మూలమైంది ఏదైతే ఉందో, ఈ సృష్టి అంతా జరగడానికి ముందు ఇట్ వాజ్ ఓన్లీ ఏ పాయింట్, ఒక్కనొక చుక్క కూడా కాదు, మైన్యూటెస్ట్. దాంట్లో శక్తి రూపంలో ఉన్నది అదే స్త్రీ శక్తి, అదే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, సమైక్యమైనటువంటి సూర్య శక్తి అవ్యక్తంగా ఉంటే, ఆ అవ్యక్తంగా ఉన్నది వ్యక్తం కావాలనుకునేటప్పటికీ పాంచభౌతికమైనటువంటి శరీరం కావాల్సి వచ్చింది, ఆకారం కావాల్సి వచ్చింది, పృథ్వీ తత్వం కావాల్సి వచ్చింది. పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశ సమ్మిశ్రితమైనటువంటి భూమిగా ఏర్పడింది. ఈ యొక్క విశ్వం అంతా కూడా భూమాత ఉంది, మనమున్న భూమే కాదు. కాబట్టి అవ్యక్తంగా ఉన్నటువంటి శక్తి తత్వశక్తి, వ్యక్తమైంది తత్వశక్తి, అనంతమైన విశ్వమంతా కూడా దత్త అని ఎందుకన్నారంటే, ఎవరు శోధన చేసి సాధన చేసి సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడో వాడికి అది సొంతమవుతుంది, దత్తమవుతుంది. కాబట్టి స్వయం దత్తమవుతుంది. కాబట్టి దత్త అని పేరు వచ్చింది, కానీ దానికి పేరు లేదు, రూపం లేదు. విశ్వశక్తి స్వరూపము దత్త. కరెక్ట్గా చెప్పు. Wish me well here. Swami said that the rishis of old, they had only this one desire, that he told the journalist, you are asking why are the rishis and yogi purushas coming from India to the US? They are coming only with the purpose of transforming ordinary man into the universal man. In order to, they want to bring the rishis' heart to the people here. And in fact, the children were mentioning about Datta, how Datta originated. Initially, there was only a point. And from that, he was, in fact, he is minutest of the minutest.
In that there was only Sri Shakti. From that came the three, Icha Shakti, Kriya Shakti and Gnan Shakti, which became one, the Saurya Shakti of the solar energy. And then the unmanifest form of Datta became the manifest form of this universe, using the 5 elements as the basis for creation. So when in the unmanifest state it is also Datta, in the manifest state it is also Datta. And he who strives hard through research and who investigates into this and makes this power his own, then the word Datta, then this power becomes his own. That is why the word Datta has come. In fact, that universal power has no name, but we call it Datta only because through effort we can make it one's own. మనమే అదవుతాం. We will ourselves be transformed into that. It has no name and form. అదే యూనివర్సల్ సెల్, విశ్వకణం. That is a universal cell. పదార్థం అంటే ఏంటో మీకు తెలుసుగా, మీరంతా సైన్స్ చదువుకున్న వాళ్ళు. You know what is matter. డాక్టర్ శ్రీనాథ్ తెలుసు కదా. You have studied. పదార్థం అంటే ఫిజిక్స్ ప్రకారంగా కణముల యొక్క సమూహం పదార్థం. The coming together of different cells is matter. పరమాణువుల యొక్క అణువుల యొక్క సమూహమే విశ్వమంతా కూడా. మళ్ళీ ఏమిటి అంటే ప్రతిది కూడా యాటమే. యాటముల యొక్క అనంతమైన యూనిటీతో ఏర్పడిన యూనిట్ ఏంటి అంటే అనంతమైన విశ్వం. ఇది సైంటిస్ట్ అయినటువంటి వాళ్ళు మేధావులు ఆలోచించండి. భారతీయ సనాతనం అనేది ద మోస్ట్ సైంటిఫిక్, లాజికల్ అండ్ రాడికల్. ట్రై టు అండర్స్టాండ్ ఇట్. అది ఏదో మతం అనేది ముసుగు వేసుకుని మతం అని చూపిస్తుంటే అర్థం చేసుకోవట్లేదు అందరూ. ఇట్ ఈస్ నాట్ ఎ రిలిజియన్, ఇట్ ఈస్ ద యూనివర్సల్ హ్యూమన్ పాత్ అండ్ ఎనీబడి బిలాంగ్స్ టు ఎనీ రిలిజియన్ can understand it, can take it and can put into practice and can become powerful and peaceful. Adi the Sanatana Dharma way is not some dogmatic way. It is very scientific and it is not restricted to India. It is for the entire world. In fact, it has taught us that all these atoms come together. The unity of all these atoms is the universe, the world together. In fact, it is there, the same power that is there in the atom is there in the world. And this has been taught to us by Sanatana Dharma. It is very, very scientific. శివానంద నేను మాట్లాడమంటే నేను మాట్లాడనన్నాడు. When Swami asked Sivananda to speak, he said, I will not speak. ఎందుకు? Why? మీరేం అర్థం చేసుకున్నాను? What did you all understand? Swami is asking. మౌనమనే కాదు, తీవ్రమైనటువంటి ఒకనొక అనుభూతికి లోనైనప్పుడు మాటలు కూడా లేనటువంటి, మాట్లాడకుండా అనుభవించేటువంటి స్థితికి వస్తామే. ఇది ఎప్పుడైనా అలాంటి స్థితిలో గురువు యొక్క సందర్శనం అయింది. ఆయన యొక్క గురువు ఎవరైతే ఉన్నారో గురువు యొక్క సందర్శనం, గురువు యొక్క స్పర్శ, గురువు యొక్క ఆ శక్తిపాతము జరిగేటప్పటికీ ఆ విధమైన ఆ శక్తిపాతంతో మనం ఎటువంటి వ్యక్తినైనా సరే మార్చొచ్చు. పిల్లల్ని మాత్రమే ఉంది. మీ మాట వినకపోవచ్చు, నా మాట వింటారు పిల్లలు. అది మీకు తెలుసు. Why Sivananda did not speak is that which is unattainable even by words. He attained that grace from the Guru, that Shaktipatam, the transfer of power from the Guru to the disciple took place, and with that comes that fullness, that silence, and that is the reason for his silence, not because he does not have words to say. It is because he has reached something which cannot be attained by words, and that is the power of the Guru's grace. And Swami is saying that the children may not listen to you, but they will listen to Swami and he will transform them as well. ప్రేమకి లొంగనటువంటిది ఏమీ లేదు. There is nothing in this world which will not yield to love. దత్తుడు చెప్పినటువంటిది ప్రేమే. Datta has emphasized on prema. దత్త మార్గమే క్రైస్తవ మార్గం. దత్త మార్గమే మహమ్మద్ చెప్పినటువంటి మార్గం. దత్త మార్గమే అన్ని మార్గాలు. ఏ మార్గాన్ని కూడా దూరం చేయకుండా అన్ని మార్గాల్ని కూడా కలిపి, అన్నింటి ఆఖరికి నాస్తికుల్ని కూడా కలిపి సమస్తమైన మానవ జాతిని ఒకే ప్రేమ తాటితో కట్టేసేసి వాళ్ళంతా కూడా ఒకే కుటుంబంగా మార్చి శాంతిని తీసుకొచ్చే ఆ యూనివర్సల్ మార్గం ఏదైతే ఉందో అది దత్త మార్గము, అది విశ్వ మార్గము. That universal path, that Datta path, that is the one of love. This Datta path is the same as the path of Jesus, the same as the path of Muhammad. In fact, it is the same as any path, including the path of atheists. Through this power of love, he attracts all of them into one universal path, and that is the most powerful path, the universal path of love. యెహోవా అంటే ఏంటో తెలుసా? నేను ఉన్నాను అని. Yehovah means I am there, I am present. I am here, I am there, I am everywhere అని అర్థం దానికి. I am here, I am there, I am everywhere. That is the meaning. అల్లా అంటే అహా, అల్లా అంటే శక్తి, అహా అంటే శక్తిని కలిగిన వాడు. శివపార్వతులు, ఆది దంపతులు.
Allah, there's Allah. Allah is Shakti, and the one who has Shakti, that is Shiva and Parvati. మహమ్మద్ అంటే మహామతి అయినటువంటి మహత్తరమైనటువంటి జ్ఞాని యోగ పొంగవుడు. ఆయన మక్కేశ్వరుణ్ణి, నిరాకారమైనటువంటి నిర్గుణమైనటువంటి మక్కేశ్వరుణ్ణి ఆరాధన చేసి హిమాలయ పర్వత ప్రాంతాలకు వెళ్ళి అవతార బాబాజీ దర్శనంతో ఇనిషియేట్ అయి వచ్చినటువంటి వ్యక్తి అన్న సంగతి చాలా మంది తెలుసు, చాలా మంది కూడా తెలియదు. Muhammad has Mahamati, and he worshipped the Lord of Mecca, and in fact he went to Himalayas and had the darshan of Mahavatar Babaji. Many people do not know that. మహావతార బాబాజీ ఇప్పటికి కూడా సజీవంగా ఉన్నాడు Mahavatar Babaji is alive even today. అని నేను చెప్పాను అనుకో, If I say thus, మీరే నమ్మరు, ఇంకా ఇతరులు నమ్ముతారు. you yourself will not believe, then what to speak of others. Whether we believe it or not, whether we accept it or not, truth is always truth. సత్యము ఎప్పుడు కూడా సత్యమే, మనం నమ్మినా నమ్మకపోయినా. Whether we believe it or not, whether we accept it or not, truth is always truth. ఆంజనేయ స్వామి ఇప్పటికి కూడా సజీవుడే. Anjaneya Swami is very much alive even today. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుతమస్తకాంజలం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షాంతకమని ఆ యొక్క రామ్ 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 అని అంటే రాముడు కాదు ప్రసిద్ధమయ్యేది, ఆంజనేయ స్వామి వచ్చి మీకు కాపలా కాసి రక్షిస్తాడు. యథార్థమైన సత్యం అనేది ఇప్పటికీ ఆంజనేయ స్వామి బ్రతికి ఉన్నారు. Wherever the name of Lord Rama is chanted, there Anjaneya is very much present. In fact, if you keep on chanting Ram, 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 before even Rama comes, actually Anjaneya himself will come there and protect you. That is the truth. ఇప్పుడు ఇందాక ఎంత చక్కగా డ్యాన్స్ చేశారు శశికళ బృందం కానీ, Earlier Sasikala's group, how beautifully they danced. గీత కానీ, Geeta, అన్నయ్య కానీ, Ami, సంజయ్ కూతురు, Sanjay's daughter. ఇంకా అందరు ప్రతి ఒక్కరు అంత చిన్న దీస్ ఆర్ ఆల్ ఫైన్ ఆర్ట్స్. These are all the fine arts. ఎందుకని ఫైన్ ఆర్ట్స్ అంటే ఏంటి తెలుసా? ఇక్కడ అడుగుతాం, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, ఐఎమ్ వెరీ ఫైన్, ఐఎమ్ వెరీ ఫైన్ అని చెబుతారే. ఇవి ఈ ఫైన్ ఆర్ట్స్ కనుక మన పిల్లల్ని పెడితే దే మేక్ అస్ ఫైన్, వెరీ ఫైన్. అట్లా మనల్ని ఫైన్గా తీర్చిదే ఆర్ట్స్ కాబట్టి ఫైన్ ఆర్ట్స్ అన్నాం. అటువంటి ఫైన్ ఆర్ట్స్ని పిల్లలకు అందించేటువంటి టీచర్స్ ఫైన్గా ఉండాలి, వెరీ ఫైన్గా ఉండాలి, ది బెస్ట్గా ఉండాలి. Here if you ask anybody, how are you doing, they'll say fine, very fine. In fact, you know why the word is called fine arts, why these arts are called? Because if you teach the children this, they'll be fine, very, very fine. And in fact, the teacher should be also, who teach them that, should be very fine. And they should be the very best actually. 6 నెలలు స్వామి అమెరికాలో మీరు ఉంటున్నారు, ఇక్కడ 6 నెలలు ఇండియాలో ఉంటూ 6 నెలలు కూడా గుంటూరు ఉంటూ తిరుగుతున్నారు, మీకు అమెరికా అంటే చాలా ఇష్టం అని అడిగారు. Somebody asked Swami, you travel for 6 months, stay for 6 months in America and 6 months in India, very few months in Guntur, but you keep traveling around. You like America very much, it appears. ఎందుకు? Why is it so? పిల్లల కోసం. Swami says, for the children. ఈ పిల్లలు రేపొద్దున డిప్రెషన్కి లోనై, మనకి ప్రాబ్లం అయి, సమాజానికి ప్రాబ్లం అయి, దేశద్రోహులుగా మారకూడదు. తల్లిని ప్రేమించేవాడుగా, తండ్రిని ప్రేమించేవాడుగా, తల్లిలో తండ్రిని దైవాన్ని చూసేవాడుగా, తన కాళ్ళ మీద నిలబడి తనకు తాను ఉపయోగపడి సమాజానికి ఉపయోగపడేటువంటి, కుటుంబానికి ఉపయోగపడేటువంటి, మొత్తం దేశాన్ని ప్రేమించేటువంటి వ్యక్తులుగా తయారు చేయాలి. అందుకని ప్రపంచమైనటువంటి మినీ ప్రపంచమైనటువంటి అమెరికాకి వెళ్తున్నాను. ఆ అమెరికాలో కనుక మనం ఒక విధమైనటువంటి శక్తిని కనుక ప్రసరించినట్లయితే ప్రపంచమే శక్తివంతం అవుతుంది అని చెప్పాను. కరెక్ట్గా చెప్పు. America is like a mini world, and these children, they should be put on the right path. They should not yield to depression, because if they yield to depression, they'll go along the wrong path and they become traitors to the country. But they should love their parents. They should be ideal. They should take care of their parents. They should take care of the society. They should uplift the country. They should be ideal for everyone. That is why to go and strengthen America, because America, whatever you do there, it will be the ideal for the world. That is why I want to take care of America first. జర్నలిస్ట్ని కాదు, ప్రతి ఒక్కరికి నేను డయాస్మించి చెప్పానని చెబుతున్నాను. ప్రతిసారి కూడా రండి, 1000 భూతద్దాలు పెట్టి పరీక్షించండి. విశ్వయోగి ఉదయం దాకా 24 గంటలు రండి, పరీక్షించండి. పరీక్షించి ఆ విధంగా చేస్తున్నాడో అదే విధంగా మీరు కూడా చేయండి. Swami is telling everybody, not only journalists but anybody, come watch my life from 24 hours, watch the life of Vishwayogi Viswamji with 1000 magnifying lenses and observe what he does, and as per whatever he does, you also do. అది చాలా ముఖ్యమైనది. That is very important. ప్రేమముద్ర, embodiments of love.
దత్త జయంతి సందర్భంగా ప్రమాణం మనం చేయవలసింది ఏంటి తెలుసా? ఇది In the context of Datta Jayanthi, what should we do? ఏ శక్తి నాకు ఈ జన్మనిచ్చిందో, The Shakti that gave me birth, ఏ శక్తి నన్ను నడిపిస్తున్నదో, the Shakti that makes me walk, ఆ శక్తి ఆదేశించిన ప్రకారంగా ఆ శక్తికి ఇష్టమైన పద్ధతిలో నేను నడుస్తాను. I will walk in the lines that is pleasing to that Shakti. అని ప్రమాణం చేయాలి. That is the vow, that is the promise we should take. మీకు తెలుసు, You know, ఎవరికైనా ఒంట్లో బాగుండకపోతే ఈ శరీరం ట్రాన్స్లోకి వెళ్తుందని. if anybody is not well, this body will go into a trance. కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి జడ్జిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క అమ్మాయి కూతురు జిడ్డీనెస్ వచ్చి ఇంట్లో పడిపోయి ప్యారలైజ్ అయితే యశోద హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు భయపడుతూ ఫోన్ చేశారు. డాక్టర్స్ కూడా చాలా క్రిటికల్ కండిషన్, బ్రెయిన్ హ్యామరేజ్ అయింది, సర్జరీ చేయాల్సి వచ్చింది. నిన్న కళ్ళు తెరిచి చూసింది. దట్ ఈస్ స్పిరిచువాలిటీ. అది ఆ విధమైనటువంటి పద్ధతిలో దాన్ని మనం అర్థం చేసుకోవటం లేదు. కేవలం స్పిరిచువాలిటీ ఏంటంటే మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేది చెయ్యి, మా అబ్బాయి ప్యాసేజ్ చెయ్యి, మా అమ్మాయికి పెళ్ళి వచ్చేది చెయ్యి అని కోరుకొని వెళ్ళి ఒక పూజ చేసి వస్తే అయితే అదే స్పిరిచువాలిటీ అనుకుంటున్నాం. దట్ ఈజ్ ఆల్సో స్పిరిచువాలిటీ. దట్ ఈజ్ ఆల్సో ది బెనిఫిట్ ఆఫ్ స్పిరిచువాలిటీ. భాగం అది, పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ. కానీ స్పిరిచువాలిటీ అంటే మనిషిని శక్తివంతం చేసేది, అత్యవసరమైన సమయంలో ఉపయోగించేది. సైన్స్, ప్రాక్టికల్ సైన్స్. One aspect of spirituality is to pray for the well-being of our own, like our kith and kin. My son should do well in the exam, our daughter should do well in the exam, which is okay, that's part and part of spirituality. But the true spirituality is to make fellow human beings strong. In fact, for the past several days, the High Court judge of Andhra Pradesh, his daughter fell down, she was giddy, she fell down, and she had a brain hemorrhage, she had paralysis, she was taken to Yashoda Hospital, and she was in dire straits, but only yesterday she has come to her consciousness, and that is the Swami's grace, and that is the trance, through the trance he took on her illness. మీకోసం గురువు తను కష్టపడతాడు. The Guru strives for your sake. మీకోసం గురువు తాను సర్వస్వం తారబోస్తాడు. He pours everything for your sake. That is the Guru's grace. గురువు తాను కష్టపడి సంపాదించి నీకు అర్పణ చేస్తాడు. The Guru earns with great pain and effort, and that he offers to you. Don't change the gurus. Don't change the Gurus. గురువుని మార్చకూడదు. Never change your Guru. గురువుని మార్చకూడదని ఇతర గురువులను ద్వేషించకూడదు. గురు స్వరూపాన్ని. Just because you should not change your Guru doesn't mean you should hate other Gurus. ఈ గురువునే అన్ని స్వరూపాల్లో చూడాలి. See your Guru in all other forms. అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. That is the greatness of Sanatana Dharma. ఈశ్వర సర్వభూతానాం. Ishvara is in all. God is in all. సుధైక కుటుంబకం. It is all one world family. ప్రేమోత్లారా. Embodiments of love. అందరికీ దివ్యమైనటువంటి ఆశీస్సులు. Swami's divine blessings to you. ఎవరైతే యొక్క హోమంలో యజ్ఞంలో ఉన్నారో, మనం చేసిన ధన్వంతరి హోమం, దేనికోసం ధన్వంతరి హోమం రేపు చెబుతానది. డాక్టర్స్ అంతా రేపు వస్తున్నారు కనుక ధన్వంతరి కోసం అంటే డాక్టర్లకి అంతు పట్టినటువంటి డబ్బులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? వై ఆర్ వీ గెట్టింగ్ ద డిసీజెస్ లైక్ ఎబోలా, స్వైన్ ఫ్లూ, రకరకాల పేర్లు పెడుతున్నారు. పేర్లు చాలా బాగుంటాయి. మన హరికేన్ అని పేర్లు పెడతామే అట్లాగే. అవి మందులు కూడా లేవు, దానికి ట్రీట్మెంట్ కూడా లేదు. ఎక్కడి నుంచి వస్తుంది ఆ వైరస్? ఆ వైరస్ని ఎవరు పంపిస్తున్నది సమాజంలోకి? మేధావులు దీని గురించి ఆలోచించేయాలి. మేధావులు ఒక దేశాన్ని నాశనం చేయడం ఎట్లాగా సైంటిస్ట్ ఆలోచించాల్సింది. ఏ విధంగా రక్షించాలి మనిషిని, ఏ విధంగా ఆరోగ్యవంతుని చేయాలి అన్న దాని గురించి అది ఎన్ఐహెచ్లో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్లో నేను చెబుతూ ఇదే చెప్పాను. యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. వైరస్ని ఎట్లా అరికట్టాలి, ఆ విధమైన పద్ధతులు మనం ఇమ్యూనిటీ పెంచుకోవాలి. ఇమ్యూనిటీని పెంచుకుంటే పద్ధతి చేయకుండా మనల్ని మనం రోగగ్రస్తం చేసుకుంటున్నాం. ఈ దేహం దేవాలయం, దేహో దేవాలయ ప్రోక్త అనేది సనాతనం యొక్క మొట్టమొదటి ప్రొక్లమేషన్. అలాంటి దేహమే దేవాలయము అన్నటువంటి ఈ సిద్ధాంతాన్ని, మొబైల్ టెంపుల్ అయినటువంటి ఈ దేహాన్ని శక్తివంతంగా సప్తధాతువులతో కూడినటువంటి ఎముక మధ్య, ఎముక లోపల ఉన్న మధ్య, బోన్ మ్యారో, ఫ్లెష్, స్కిన్, బ్లడ్, సెరిబ్రో ఫ్లూయిడ్, తర్వాత మజిల్, ఈ 7 సప్తధాతువులు. ఈ సప్తధాతువులు చక్కగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఉంచిపెట్టుకుంటున్నామా? అసలు దాని గురించి పిల్లలకి చెబుతున్నామా? నువ్వు డాక్టర్ కావాలి, చదువు నాన్న, చదువు. చదువులన్నీ చదివి చదవంగానేటికి తావులేని చదువు చదవాలని చెప్పేసి సత్సాయిబాబా గారు చెప్పాడు. మొత్తుకున్నాడు. ఆయన మాట విన్నది ఎవరు?
అందుకని వెళ్ళిపోతే నమస్కారం చేసి వెళ్ళిపోయినాడు. చెప్పు. So those of you who are present today morning for the yagna there, the Dhanvantri yagna, so Swami will tell you the actual purpose of that tomorrow, but we are going to have some doctors here also. But Swami has raised some fundamental questions. Why are we getting these untreatable diseases like Ebola and various types of flu and so on? In Swami saying that even the names are very, very fanciful, just like the hurricanes are getting different names, so also these illnesses. So what is happening? Why are there no medicines for that? Why is there no treatment for that? Why are the intellectuals of the world not thinking about these lines? Why are they not thinking how to protect human beings, how to make them strong? These are the things on which you have to attend. And Swami said when he spoke at the National Institute of Health, he said that the immune system has to be made strong, and only then all these diseases can be kept at bay. And in fact, this body is made up of these 7 elements: the bone marrow, the flesh, skin, blood, cerebral fluid, muscle. But it is getting weaker because of the immune system not being strong. We are studying so many types of studies, but we are not studying that studies. And as Satyasai Baba himself said, you must study that studies which will make sure that you don't have to study anything else, which will save you from life and death once and for all. మీ అందరికీ దివ్యమైనటువంటి ఆశీస్సులు. Swami's divine blessings to all of you. యథార్థానికి మీరే దైవం, మనిషి దైవం. In real truth, you yourself are God. Man is God. దైవం ఎక్కడో లేదు. God is not somewhere else. దైవం ఎవ్రీవేర్. God is everywhere. యథార్థమైన సత్యం. That is the real truth. నీలో ఉన్నటువంటి ప్రాణం ఏదైతే ఉందో, నేను ఐ అని శివానంద ఐ, శివానంద మిసెస్ ఐ, శశికళ ఐ, శశికళ భర్త ఐ, మీరెవరిని పిలిచినా ఐ నేను 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 అని చెప్తారే. నేనుకు ప్లూరల్ లేదు, తెలుసా మీకు? నేను ప్లూరల్ లేదు, నేను సింగులరే. ఏది సింగులరో అది భగవత్ శక్తి. నేను 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 అని అందరిలో ఉండి నేను అని అనిపిస్తున్నటువంటి ఆ నేను, అన్ని నేనులు నేనైనా నేనెవరో ఆ నేనని చెబుతూ, ఆ నేనే దత్తుడని చెబుతూ ఆ యొక్క శక్తికి మనం రావాలి. మీ అందరికీ దివ్యమైనటువంటి ఆశీస్సులు. Swami is saying that the prana in us, the I in us, the I in Sivananda, the I in Sivananda's wife, the I in sister here and her husband, the I in all of us, this I is the same. There is no plural to this. I is singular. This I is there in all. This I is there in all once and for all. And Swami is saying that he is the I of all eyes. Swami's divine blessings to all of you. ఒక్కడు ఒక్కడు దేవుడు ఒక్కడు, జగమునకంతా దేవుడు ఒక్కడు, మనుషులకంతా దేవుడు ఒక్కడు. ఏ మతమైనా ఏ కులమైనా ఒక్కడు ఒక్కడు దేవుడు ఒక్కడు. ఏ మతమైనా ఏ కులమైనా మనుషులము మనుషులమంతా కలవాలి, మనసులనంతా కలపాలి. మనిషికి మించిన దైవం లేడు, మనసుకు మించిన శక్తే లేదు. మనుషులనంతా కలపాలి, మనసులనంతా కలపాలి. ఒక్కడి కోసం అందరూ కలిసి, అందరి కోసం ఒక్కడు నిలచి. ఒక్కడి కోసం అందరూ కలిసి, అందరి కోసం ఒక్కడు నిలచి. మనుషులమంతా కలవాలి, మనసులనంతా కలపాలి. ఒకే మనసుగా చేయాలి, విశ్వశాంతినే తేవాలి. లాస్ట్గా ఒకటి మీకు క్వశ్చన్ వేస్తున్నాను, రేపు సమాధానం చూడరు కానీ మీలో నుంచి ఆడియోలో. వ్యాపారం చేయడానికి దేశానికి ఇంకోటి దేనికి మధ్య ప్రబత్తాలు లేవు. వ్యాపారం చేస్తున్నాం, విద్య గురించి కూడా ఏమీ లేదు. ఇక్కడ ఒక
ఆర్థోపెడిక్ సర్జన్ అంటే ఇండియాలో ఆర్థోపెడిక్ సర్జన్, ఇంకో దేశంలో ఆర్థోపెడిక్ సర్జన్ అంతా కూడా కలుస్తున్నారు, చక్కగా చేస్తున్నారు, అన్ని విషయాల్లో కూడా చేస్తున్నారు. దెన్ వై దేర్ ఈజ్ అన్ ఆర్గ్యుమెంట్ అబౌట్ ద రిలీజియన్ అండ్ గాడ్? వై దేర్ ఆర్ డిఫరెన్సెస్? ఎందుకు పోట్లాటలు, ఎందుకు ఆర్గ్యుమెంట్లు, ఎందుకు కొట్లాటలు? రేపు మీరు సమాధానం ఎవరు చెప్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తుంది. చక్కటి ఇందాక ప్లెడ్జ్ చదివారు చూడండి, ఆ ప్లెడ్జ్ ఒక చిన్న కుర్రవాడి హృదయంలో నుంచి తెల్లవారుతామన 5 గంటల ఆ ప్రాంతంలో వచ్చిందంటే పిల్లల్ని సరైన పద్ధతిలో కనుక చేస్తే ఎటువంటి వ్యక్తులుగా మనం తయారు చేయొచ్చు. పిల్లల్ని ఇంజనీర్లు చేయాలి, పిల్లల్ని చక్కగా సర్జన్స్గా చేయాలి, ఆర్థోపెడిక్ సర్జన్, లేకపోతే కార్డియోథెరపిక్ సర్జన్స్, లేక మంచి పాలిటిషియన్ చేయాలి. అంతేగాని వాళ్ళ చేతికి సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వాలి, లేక టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వాలి. కానీ మారణాయుధాలు ఇచ్చి టెర్రరిస్టుగా, దేశద్రోహులుగా, మనుషులను నాశనం చేసే వ్యక్తులుగా, దేశద్రోహులుగా తయారు చేస్తే మనం చాలా తప్పు చేస్తున్నట్టు. నిర్లిప్తంగా కనుక మేధావులు ఉన్నట్లయితే, నిర్లిప్తంగా కనుక నాయకులు ఉన్నట్లయితే, దే హ్యావ్ టు ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యూచర్. ఆలోచించుకోండి. అవధూత చింతన శ్రీ గురుదేవదత్తకి, సమర్థ సాయినాథ్ మహారాజ్ की, समस्त देवता मूर्तियों की, समस्त सिद्धशक्तियों की, समस्त अवतार मूर्तियों की, समस्त मानवता मूर्तियों की, विश्व माता की, पृथ्वी माता की, भारत माता की, अमेरिका माता की, गौ माता की, मातृश्री जननी की, सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु. జై. ఇందాక దాకా గొంతుడు లేదు, అక్కడికి వెళ్ళి శివానందని గుర్తులు ఇప్పుడే వస్తానని వెళ్ళొచ్చాను. వెళ్ళింటి ఇటు రాగానే మరి అది అందరికీ దివ్యాసులు ఈ హృదయంలో మిమ్మల్ని అంటి పెట్టుకొని ఎప్పుడు కూడా ఉన్నాను. ఐ వాజ్ విత్ యూ, ఐ యామ్ విత్ యూ, ఐ విల్ బి విత్ యూ వేర్ ఎవర్ యూ బి. మీ పిల్లల్ని మీరు మర్చిపోవచ్చు కానీ నేను మర్చిపోనని కూడా చెబుతూ ఇది హెచ్చరికగా కూడా చెప్పాను. ప్రతి డయాస్ నుంచి కూడా చెబుతున్నాను, మీ పిల్లలే నా యొక్క ఆయుధాలు, మీ పిల్లలే నా యొక్క సైనికులు, వాళ్ళతోటే ప్రపంచాన్ని, మీ ఇంటిని, మిమ్మల్ని కూడా బాగు చేస్తానని చెబుతూ దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ విరమిస్తున్నాను. Swami raised one question and he asked this question to all of us, and he said whoever comes with a good answer tomorrow, he himself will give them a gift. And the question is this: he's saying in the fields of business there is international cooperation, likewise in the field of knowledge and all other fields. But how is it that we argue on the basis of religion, God, and other differences, petty differences? And why do we go to war on this basis? So please, if anybody can answer this tomorrow, Swami has a good gift for you. And Swami said, actually we should really foster the children, because the pledge that was shared and which we were shared here by Brother Balakrishna was actually written by a little boy, and in the 5 a.m. in the morning. And so if a little child can come up with such wisdom, then we have to give them we should give them instruments like surgical instruments, technical instruments, but not instruments that will make them terrorists or traitors. If we do that, and if the politicians and intellectuals are indifferent to their plight, then the world will come to a sorry plight and they will have to answer to that. So Swami said, and also referring to his own situation, Swami said, earlier my voice was not coming and I asked Sivananda to wait here, and I just went and came back. That is spirituality. And after that I have been speaking with a powerful divine voice. That is Swami Sivananda's grace, blessings, greatness. That is the greatness of all the gurus in the Himalayas. And Swami said, your children may not listen to you, or you may forget your children, but your children are my children. They are army, they are my members of my army, and they are my weapons to bring about this transformation. And earlier beautiful Swami song, Swami sang, and its the essence is worth remembering as we leave here tonight. It says, God is one for all the world, for all of mankind, no matter what the religion, what the caste. God is one. We are all human beings, no matter what our religion or faith. Men should all unite and unite our minds. And mind is the highest force, and there's no God higher than man. People should unite, and we should all should stand for one, and one should stand for all. This was Swami's message, and this is what he's hoping from all of us. Sai Ram.